బైన్స మున్సిపాలిటీలో కొన్ని వందల వేల మంది నిరాశగా ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ కొత్త వ్యక్తులు చైర్మన్ వైస్ చైర్మన్ కావాలని చూసినటువంటి వేళలో ఇక్కడ ఇద్దరు వ్యక్తులు పార్టీకి సంబంధం లేకుండా ఇండిపెండెంట్ వ్యక్తులు ఇక్కడ చైర్మన్లుగా వైస్ చైర్మన్ కావడం జరిగింది. కానీ ఈ పీఠాన్ని దక్కించుకోవడానికి ఎవరెవరు కష్టపడ్డారు, ఎవరు కీలక పాత్ర పోషించారు అనే దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. ఒకసారి దత్తు గారు వినండి. ఇన్ఛార్జ్ అయిన నారాయణరావు పటేల్ గారికి కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా వైస్ చైర్మన్ ఇద్రిస్ భాయ్ గారు కూడా తనకు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు. వినండి. सपोर्ट करने में सबसे पहले रूल हमारे नारायण राव पटेल साहब एक्स एमएलए इंचार्ज कांग्रेस पार्टी मधोद कॉन्स्टिट्यूंसी का रहा. అదేవిధంగా ఇండిపెండెంట్ కౌన్సిలర్ వడ్నం శ్రీనివాస్ గారు కూడా తన మాటలో చెప్తున్నారు. వినండి. ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ వైస్ చైర్మన్ అదేవిధంగా కౌన్సిలర్లు మాటికి నారాయణరావు పటేల్ గారిని ఇక్కడ సపోర్ట్ చేసిండు, సాయం చేసిండు అని అంటున్నారంటే ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నారాయణరావు పటేల్ గారు అతను గెలిచింది ఒకే ఒక సీటు, అది కూడా చాలా కీలకంగా మారిందన్నమాట. ఆ సీటే కాదు, దానికంటే ముందు నారాయణరావు పటేల్ గారు ఏ విధంగా కష్టపడ్డారు దాని గురించి కూడా మనం ఒకసారి చర్చించుకుంటే, నారాయణరావు పటేల్ గారు ఎలక్షన్ కంటే 2 నెలల ముందు నుంచే ఇద్రిస్ భాయ్ గారికి టచ్అప్లో ఉన్నారు. అంతేకాకుండా ఏదైతే మనకు ఇద్రిస్ భాయ్ గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకొని ఏ విధంగా పోటీ చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దాని గురించి కూడా సలహా సూచనలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కంటే ఒక 2 రోజుల ముందు దత్తు గారికి కూడా అతను ఫోన్లో మాట్లాడి అతను కూడా ఏ విధంగా సపోర్ట్ చేసుకుంటూ అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్ళాలి, ఏ విధంగా సహాయ సహకారాలు కావాలనో ప్రభుత్వం నుంచి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి తెలపడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ టోపీలో ఉన్న వ్యక్తి మనకు అబ్బు షబీర్ గారు. ఇతను గెలిచి ఇక్కడ దత్తు గారికి ఇద్రిస్ భాయ్ గారికి సపోర్ట్ చేసే విధంగా కూడా కృషి చేసినటువంటి నాయకుడు ఇక్కడ నారాయణరావు పటేల్ గారు. అందుకే ఈరోజు అక్కడ ఏదైతే బైన్స మొత్తం మాట్లాడుకున్నటువంటి టైంలో ఇద్రిస్ భాయ్ గారు తుమ్మల దత్తు గారికి సాయం చేస్తారా, సపోర్ట్ చేస్తారా అని మాట్లాడుకునే సమయంలో నారాయణరావు పటేల్ గారు కీలక పాత్ర పోషించి ఇద్రిస్ భాయ్ గారికి అదేవిధంగా ఈ అబ్బు షబీర్ గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తుమ్మల దత్తు చైర్మన్ గారికి అక్కడ కలిపి వాళ్ళకు అందరూ మన చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే విధంగా కృషి చేసినటువంటి వ్యక్తులలో నారాయణరావు పటేల్ గారు కీలక పాత్ర పోషిస్తారు. దాంట్లో ముఖ్యంగా మన నారాయణరావు పటేల్ గారి పాత్ర కూడా ఎంతో ఉండడం జరిగింది. అదేవిధంగా బీజేపీ వారు ముదోల్ నియోజకవర్గంలో బైన్సపట్నం ఒక గుండె లాంటిది. అలాంటి ఈ గడ్డ మీద ఇద్దరు ఇండిపెండెంట్ వ్యక్తులు ఇక్కడ చైర్మన్ వైస్ చైర్మన్లుగా పీఠాన్ని దక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించి గేమ్ చేంజర్గా నిలిచినది మాత్రం నారాయణరావు పటేల్ గారు. पहले भी एक बार कर चुके थे, उन्होंने जब तक अच्छे से मौका देते, नहीं सुने तो बराबर कर देते. हमारी पूरी उम्मीद लग रही है कि स्टेट गवर्नमेंट इनके